రాగానే రన్నింగ్ చేస్తున్నాం మనం యాజ్ ఇట్ ఈస్ గా డైలీ రొటీన్ చేసేటట్టు. పరిగెడద్దాం మరి. స్టార్టింగ్ కొత్తగా వచ్చే వాళ్ళకి రన్నింగ్ అలవాటు అవడానికి ఫస్ట్ వాకింగ్ చేయడం బెటర్ కదా. స్టార్ట్ విత్ వాకింగ్. సో స్టార్టింగ్ డైరెక్ట్గా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెట్టేద్దాం టార్గెట్ లేకుండా మెల్లిగా వాకింగ్ చేయడం. అండ్ దెన్ వాకింగ్ తర్వాత మనకి షిన్ బోన్ పెయిన్ వచ్చిన కొంచెం లైట్ గా బ్రేక్ ఇస్తూ వాకింగ్ టైం పీరియడ్ పెంచడం, ఆ తర్వాత జాగింగ్ కి రావడం. సో జాగింగ్ కూడా మనకు సెట్ అయింది, బ్రీతింగ్ బాగానే ఉంది అంటే now increase jogging time. జాగింగ్ టైం పెంచడం, ఆ తర్వాత రన్నింగ్. సో ఆ విధంగా మనం రన్నింగ్కి వెళ్ళచ్చు. తమ్ముడు చూసారు ఎలా పరిగెడుతున్నాడు. తమ్ముడు చూడండి. Benefits of running help to build strong bones, as it is a weight-bearing exercise. Strengthen muscles, improve cardiovascular fitness, burn plenty of kilojoules, help maintain a healthy weight. వెయిట్ తగ్గాలనుకుంటే ది బెస్ట్ థింగ్ ఈ రన్నింగ్. at the same time the best cardio kuda. Running is best for weight loss and cardio. Running is best for weight loss and cardio. Mr. Single King Ramu Diamond Specialist. Hi viewers, ee roju apps lo మనం డిఫరెంట్ ప్లాంక్ వేరియేషన్స్ చేస్తున్నాం. సో జనరల్గా ప్లాంక్ అనేటప్పటికి మనం ఎల్బో ప్లాంకే చూస్తాం. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ పెట్టి లెగ్స్ వన్కి పెట్టి డిఫరెంట్ ప్లాంక్ వేరియేషన్స్ చేస్తాం. లెట్స్ గో ఫర్ ప్లాంక్ వేరియేషన్. ఓకే, ఫస్ట్ ప్లాంక్ వేరియేషన్ పామ్స్ బేస్ అవ్వండి, లెగ్స్ పుషప్ పొజిషన్ లాగా రండి. ఓకే, వచ్చిన తర్వాత స్ట్రైట్గా నీస్, నీ టు ఎల్బో, మీ నీ వచ్చి ఎల్బోకి తగలాలి. సో తగలడం అంటే మీరు ఇలా గుద్దేసుకుని చెయ్యి నలిగిపోయి కింద పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. జస్ట్ టచ్ అయితే చాలు. సో దీన్నే మనం మౌంటైన్ క్లైంబర్స్ అంటాం. Mountain climbers. ఏక్ పుషప్ పొజిషన్. ఓకే, తమ్ముడు పుషప్ ఫేవరెట్, ఈ తమ్ముడు ప్లాంక్ ఫేవరెట్. మనం ఆల్రౌండర్ కోచ్ కాబట్టి అన్ని ఉండాలి. లెట్స్ గో ఫర్ ప్లాంక్ వేరియేషన్స్. రోలింగ్. టేక్ పొజిషన్. ఫస్ట్ రైట్ లెగ్ ని రైట్ కి తగలాలి. రైట్ తగలాలి తమ్ముడు. లెఫ్ట్ తగలాలి. రెడీ, 1 2 3 గో. చూడండి, గట్టిగా తన్ని చెయ్యి మెలిగడిపోద్ది. కొంచెం స్పీడప్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 16 16 17 18 19 20. రిలాక్స్, అవుట్ సైడ్ రిలాక్స్. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ బేస్ చేసి మీ నీ వచ్చి మీ హ్యాండ్ ఎల్బోకి
ఇక్కడ తగులుతుంది. సో మీ నీ వచ్చి ఇక్కడ ఎల్బోకి తగులుతుంది స్ట్రైట్గా మనం పడుకొని చేసినప్పుడు. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చి క్రాస్. ఈ నీ వచ్చి ఈ ఎల్బోకి లెఫ్ట్, రైట్ లెగ్, లెఫ్ట్ ఎల్బో, లెఫ్ట్ లెగ్, రైట్ ఎల్బో. ఓకే, సో క్రాస్ నీ అనమాట. రెడీయా? లెట్స్ గో. కమ్ ఆన్, టేక్ పొజిషన్. సో మీ ఫస్ట్ స్టార్టింగ్ గో అనగానే రైట్ లెగ్, రైట్ నీ, లెఫ్ట్ హ్యాండ్ టచ్ చేయండి క్రాస్. ఓకే, సో జాగ్రత్తగా మరి స్పీడ్గా అనేసి చెయ్యి మెలుకుపడిపోకుండా చూసుకోండి. ఓకే, నిపుణుల పర్యవేక్షణలో చేయొచ్చు, మేమే నిపుణులం. కానీ చూడలేకపోతున్నాం. ఏ రోజు ఛాలెంజ్లు పెడతాం, ఆ రోజు నిపుణుల పర్యవేక్షణ ఉంటుంది. రెడీ? ఫస్ట్ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కి తగలాలి. ఓకే, 1 2 3 గో. సో ఇవన్నీ కూడా బేసిక్ గా ఆప్షన్ కూడా ఎక్సెల్ బీభత్సంగా పడుతుంది. 1 2 3 గో. సో ప్లాన్ వేరియేషన్ బాగా పడుతుంది అంటున్నారు. ఈ రోజు మమ్మల్ని చంపేద్దామని పెద్ద ప్లానింగే. సో మనం బేసిక్ గా ఇప్పుడు పాంప్స్ మీద బేస్ అయ్యి క్రాస్ ని చేసాం. ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్ గా స్ట్రైట్ గా తగిలించాం, నెక్స్ట్ క్రాస్ గా తగిలించాం, ఇప్పుడు సైడ్. సో ఈ రైట్ లెగ్ అనేది సైడ్ వస్తుంది, Just like Spider-Man. లైక్ స్పైడర్ మ్యాన్ అనమాట. సో బేసిక్ పొజిషన్, పుషప్ పొజిషన్. 1 2 3 4. ఓకే, సూపర్. ఫస్ట్ మనం స్ట్రైట్ గా చేసా, తర్వాత ఇన్సైడ్ ఎడ్జ్, తర్వాత అవుట్ సైడ్ ఎడ్జ్. క్రికెట్ లాంగ్వేజ్ వెళ్ళిపోను అనుకోవద్దు. ఓకే, టేక్ పొజిషన్. మొత్తం తీసుకోలేదు. టేక్ పొజిషన్. సో ఫస్ట్ గో అనగానే యువర్ రైట్ లెగ్ షుడ్ గో అవుట్ సైడ్, రైట్ హ్యాండ్. ఓకే, 1 2 3 గో. ఓకే, సో ఇప్పుడు దాకా చేసినవి ఒక లెవెల్ అయితే, ఆ తదుపరి లెవెల్కి వెళ్దాం. చంపేస్తున్నావు మమ్మల్ని. ప్లాంక్ వేరియేషన్ లో నెక్స్ట్ సింపుల్ గా ఉండేదే. సో సింపుల్ అన్నా. టేక్ ఎల్బో ప్లాంక్ పొజిషన్. ప్లాంక్ ఇప్పుడు రైట్ కి బెండ్ అవ్వండి, లెఫ్ట్ కి బెండ్ అవ్వండి, రైట్ లెఫ్ట్. ఓకే, సింగిల్ కింగ్ రాము. ఓకే, సో సీట్ కొంచెం పైకెత్తండి, ఎల్బో మీద పొజిషన్, ఎల్బో. ఓకే, 1 2 3 అంటాను, రైట్. సో ఇది బేసిక్ ఏంటంటే మీ ఎల్బో అండ్ టో. ఓకే, టో అండ్ ఎల్బో మీద మాత్రమే బేస్ అయి ఉంటారు. రెడీ? టేక్ పొజిషన్. 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 బేసిక్గా ఇది చేయడం వల్ల మీకు సైడ్ అంతా కూడా కరుగుతుంది. ఓకే, ఇది చేసినట్టు కూడా మీకు తెలుస్తుంది. డైరెక్ట్గా మీ షోల్డర్ నుంచి ఈ సైడ్ అంతా
పెల్విస్ జాయింట్ వరకు కూడా పడుతుంది ప్రెజర్. సో సైడ్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. Exercise final. హ్యాండ్స్ మీద బేస్ అయ్యి ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్. ఓకే, రెచ్చిపోతుంది దాటి. కమ్ ఆన్ మిస్టర్ సింగిల్ కింగ్, టేక్ పొజిషన్, గో అనగానే ఓపెన్ క్లోజ్. ఓకే రామురా. టేక్ పొజిషన్ 1 2 3 గో. ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్. సో సీట్ మరీ పైకి ఎత్తొద్దు, కొంచెం. యా, హ్యాండ్స్ వస్తుంది. సో వీడియో చూసారు కాబట్టి నచ్చితే అలా వెళ్తూ లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఓకే, సో నెక్స్ట్ వేరియేషన్, పుట్ యువర్ పామ్స్ డౌన్, పుష్ అప్ పొజిషన్ అండ్ దెన్ క్లోజ్. ఇది కంప్లీట్గా టోస్తోనే చేయాలి. ఇలా ఎక్కువ బెండ్ అవద్దు, అలాగని బ్యాక్ పెయిన్ ఉండొద్దు. టోస్ మీద కరెక్ట్గా చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. రెడీ, అండి టేక్ పొజిషన్. ఓకే, 1 2 3 go. సో బేసిక్గా టో సో లాస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ టుడే. మీ పామ్స్ ప్లేస్ చేయండి, లెగ్స్ కొంచెం క్లోజ్గా పెట్టుకోండి. 1 2 3 ఓకే. సో హ్యాండ్ పొజిషన్ బేసిక్గా మధ్యలో ఉన్న జాగ్రత్తగా చేయి. Shoulder tap చేస్తాం. వీడియో మీద ఇంటి పడిపోతాం మనమే. అండ్ లెగ్స్ వచ్చి చేసేయాలి మనం ఇంటి ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్. సో ఓపెన్ చేసినప్పుడు ట్యాప్, ఓపెన్ చేసినప్పుడు ట్యాప్. ఓకే, రెడీ తమ్ముళ్ళు? రెడీ. లెట్స్ గో ఫర్ ఫైనల్ ఎక్సర్సైజ్. టేక్ పొజిషన్, లెగ్స్ వెనక్కి పెట్టుకోండి, లెగ్స్ క్లోజ్ పెట్టుకోండి. సో రైట్ హ్యాండ్తో లెఫ్ట్ షోల్డర్ మీద ట్యాప్ చేయండి. 1 2 3 గో. ఇన్ని వేరియేషన్ చేశాక మెయిన్ కాకపోయినా ఇంకో స్మాల్ వేరియేషన్. సో దీంతో మీకు కొంచెం ఈ పెల్విస్ ఏరియా, లెగ్ టై జాయింట్స్ అని పట్టినట్టుంటే ఫ్రీ అవుద్ది. డాంకీ కిక్స్ చేద్దాం. డాంకీ పొజిషన్ తీసుకోండి. ఓకే, 1 2 3 గో అంట. అంటే ఒక గాడి తిన్నట్టు మనం తనాలి. 1 2 3 గో అంటాను. రైట్ లెగ్ ఫస్ట్. 1 2 3 గో. ఈరోజు బాగా పడింది అనుకుంటున్నాను. తమ్ముడైతే ప్లాన్ చేసే వచ్చు కదా. మన ప్లాంక్ ఫేవరెట్ అయితే ఈరోజు చెమటలతో స్నానం చేసాడు. That's all for today. Da push-ups.